నీవెవరు నీవెవరు అని మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మీ సమాధానమేమిటి? సహజంగా ప్రతి మనిషి తెలివైనవాడు, ధైర్యవంతుడు, అపార శక్తి సంపన్నుడు, విఘ్నుడు. కానీ చాలా సందర్భాలలో మనిషి తనను తాను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. కానీ ఇది వాస్తవం కాదని ప్రకృతి నిరూపిస్తుంది. ఉదాహరణకి ఒక కథను మనం పరిశీలిద్దాం. ఒక అడవిలో ఒక సింహం పిల్ల సింహానికి జన్మనిచ్చి మరణిస్తుంది. అందువల్ల పిల్ల సింహం ఒంటరైపోయింది. ఒకరోజు అడ్డుగా వచ్చిన గొర్రెల గుంపులో పిల్ల సింహం కలిసిపోయింది. ప్రతిరోజు గొర్రెలతో బతికేస్తూ, గడ్డిని మేస్తూ, గొర్రెలాగా అరిచే ప్రయత్నం చేస్తూ ఉండేది. కానీ అలా అరవడం పిల్ల సింహానికి వీలు పడలేదు. ఒకరోజు గొర్రెల మందపై పెద్ద సింహం దాడి చేసింది. గొర్రెలన్నీ రక్షణ కోసం పరిగెత్తాయి. వాటిలో పిల్ల సింహం పరిగెత్తడం గమనించిన పెద్ద సింహం పిల్ల సింహాన్ని దగ్గరికి పిలిచింది. పిల్ల సింహం భయపడిపోయి, నేను చిన్న గొర్రెపిల్లని, నన్ను రక్షించండి అని పెద్ద సింహాన్ని వేడుకుంది. అప్పుడు పెద్ద సింహం పిల్ల సింహానికి నచ్చజెప్తూ, నువ్వు గొర్రె పిల్లవు కాదు, నువ్వు నాలాగే సింహానివి అని చెప్పి ఒక చెరువు దగ్గరికి తనతో పాటుగా తీసుకెళ్లి తన ప్రతిబింబాన్ని చెరువులో చూపించింది. అది చూసిన మరుక్షణం పిల్ల సింహం యొక్క హావభావాలు మారిపోయి నిజాన్ని తెలుసుకొని పెద్ద సింహంతో పాటుగా అడవికి వెళ్ళిపోయింది. అంటే తనేంటో, తన శక్తి ఏంటో తనకు తెలిసి వచ్చింది కాబట్టి పెద్ద సింహంతో అడవికి వెళ్ళిపోయింది. గొర్రెల గుంపులో ఉంటే సింహం కూడా గొర్రెలాగే తయారవుతుంది. సింహం లాంటి నువ్వు గొర్రె లాంటి వారిలో స్నేహం చేస్తే నువ్వు కూడా గొర్రెలాగే తయారవుతావు. అందుకే మిత్రమా, నిన్ను నువ్వు ఎప్పుడు పరీక్షించుకో. నీవెవరు? నీతో ఉండేవారెవరు? వారు గొర్రెల, సింహాల? ఆలోచించుకో. థ్యాంక్ యూ వెరీ మచ్.